రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ ట్రైబల్ శాఖ డిజబుల్ శాఖ మంత్రిగా మరి ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. మన గత ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు మరి పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతారో తెలియదు, కానీ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ఈ ప్రభుత్వం లోపల మంత్రులు జవాబుదారీగా నేరుగా ప్రజలు చెప్పే సమస్య మొత్తం విని దానికి సంబంధించిన పరిష్కారానికి ప్రజలతో మమేకమైపోయి ఆ సమస్య పరిష్కారానికి ఈరోజు సుమారు వందలాది అప్లికేషన్స్ నేరుగా ఇవ్వడం జరిగింది. చాలామంది గ్రామీణ ప్రాంతం కలిగి హైదరాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళి కానీ టౌన్లోకి వెళ్ళి వచ్చేవారు. మాకు రేషన్ కార్డు కావాలని ఒకరు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఇంకొకరు, అనేక సమస్యల కోసం వస్తున్న సందర్భంలో ఈరోజు మీకు తెలుసు మరి గత 2014 నుంచి 23 ఉన్నటువంటి ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండేది. అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రజాపాలన లోపల మనం కోరుకున్న ప్రభుత్వం లోపల ఒక మంత్రిగా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే తక్షణమే సంబంధించిన కలెక్టర్కి రాసి ఆ రేషన్ కార్డు ఇప్పించేటువంటి ప్రభుత్వం నిర్ణయాల పరంగా నిబంధనలకు అనుగుణంగా ఆ రేషన్ కార్డు ఇప్పించే అవకాశం ఈరోజు మంత్రిగా ప్రభుత్వంలో మేము పేదవాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వారు ఎవరైతే పేదవాళ్ళు ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందరికీ 2 BHK ఇచ్చే విధంగా తక్షణమే 2 BHK ఇల్లు కేటాయించడం కానీ అనేక మౌలికమైన సమస్యల విషయంలో ప్రజలకు నేరుగా మేము మాట్లాడడం జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్యలు మొత్తం కూడా వినడం జరుగుతుంది. ఇప్పుడు మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది ఉద్యోగస్తులు కూడా వచ్చింది, మా ట్రైబల్కి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వచ్చింది. వారి వేతనకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము పరిష్కారం సంబంధించినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీలతో, మా కమిషనర్లతో, మా రాష్ట్ర అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేస్తున్నాం. మీకు తెలుసు ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక కాగితం మీద రాసి పంపిస్తే దానికి రిప్లై వస్తుంది. మరి ఆ విధంగా మేము మంత్రులు ఇవాళ అందుబాటులో ఉండి ఉదయం 11-15 నిమిషాలు మొదలైనటువంటి గ్రీవెన్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తల్లి వచ్చిన ప్రతి కాగితాన్ని తీసుకున్నాం. ఆ కాగితాన్ని చెప్పిన అంశాన్ని మొత్తం వినడం జరిగింది. ఆ విధంగా పరిష్కారానికి సంబంధించిన అధికారులకు కూడా దాని మీద రాసి మాకు ఈ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేసినట్టు గ్రీవెన్స్ సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఎంతో కష్టపడి మరి దీనికి సంబంధించినటువంటి కాగితం ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఏ అధికారితో మాట్లాడాలి అనే విషయంలో ఆ గ్రీవెన్స్ సంబంధించినటువంటి మా మిత్రులందరూ కూడా నేను మనవి చేస్తున్నాం. మనం జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో మన కాగితం పట్టుకొని ఇస్తున్నారు. ఎంతో దూరంకి వెళ్ళి ఇక్కడ వస్తున్నారు. గంటల కొద్దీ అక్కడ ఉన్నటువంటి హాల్లో నిలబడి మన కాగితం ఇచ్చినప్పుడు ఆ కాగితానికి పరిష్కార మార్గంగా సంబంధించిన మంత్రిగా మేము రాసినప్పటికీ ఆ కాగితానికి సంబంధించినటువంటి అధికారులకు చేరవేసి ఆ ఒక అప్లికెంట్కు ఫోన్ చేసి అమ్మ మీ పని అయిపోయింది, కాకపోతే పని పలానా దగ్గర అయిపోయింది అనే విషయాన్ని కూడా మీరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మా మిత్రులకు మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రతి బుధవారానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ సంబంధించిన విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ క్యాబినెట్ మంత్రులంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేవాలయమైన గాంధీ భవనానికి వచ్చి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా మంత్రిగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.